ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? గోవా నుంచి కెనడా దాకా, గుజరాత్ నుంచి గోవా, గోవా నుంచి కెనడా, అంటే దట్ కెనడా ఈస్ నుంచి హౌ ఢిల్లీ బార్డర్ అట్లా. ఎగ్జాక్ట్లీ మీరు నిజానికి డాట్స్ చాలా బాగా కనెక్ట్ చేశారు. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. మనకు అలాగే తెలియాలి కూడా. ఇప్పుడు మీరు కేజ్రీవాల్ది మీరు ఎలా అయితే చెప్పారో ఇట్ మేక్స్ సెన్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు డీప్ స్టేట్ అని అన్నారు. ప్రతి దాంట్లో డీప్ స్టేట్ ఎందుకు వస్తుంది? బట్ సీ భారత్‌లో డీప్ స్టేట్ అనేది ఎప్పటినుంచో ఉంది. బట్ సిన్స్ 2014 వాళ్ళ యాక్టివిటీస్ ఎక్స్‌పోజ్ అవుతూ వస్తున్నాయి. వాళ్ళు క్లియర్‌గా విజిబుల్‌గా ఉన్నారు కదా! ఇప్పుడు సోరోస్ ఎన్నో సార్లు అన్నాడు. మోదీని దించాలి, మోదీని ఓడించాలని అదానీది వచ్చినప్పుడు అదానీ, మోదీ ఇంటర్ కనెక్టెడ్. అదానీని ఓడిస్తే మోదీని ఓడించినట్టేనని ఇవన్నీ తెలుసు. మన దేశంలో కూడా ఎన్నో విపక్ష పార్టీలు యూఎస్ ఇంటర్ఫియర్ అవ్వాలని, యూఎస్ సహాయం చేయాలి అని, ఇంటర్నేషనల్లీ వేరే దేశాలు ఇన్వాల్వ్ అవ్వాలని అన్నవి మనకు క్లియర్‌గా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ కాన్స్పిరసీ థియరీ ఎనీమోర్. కానీ దీంట్లో మనం ఇప్పటివరకు వేరే పార్టీలన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేయర్స్ మీద ఎప్పటికీ దృష్టి వెళ్ళలేదు. దాంట్లో కేజ్రీవాల్ ఒకరు. అంటే చాలామంది అనుకుంటారు కేజ్రీవాల్ ఒక ఇదివరకంతా ఒక యూనియన్ టెరిటరీలో చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఆయన పార్టీ ఒక స్టేట్‌లో ఉంది. అతని మీద అంత ఫోకస్ ఎందుకని. బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే మనందరికీ కేజ్రీవాల్ మహా అయితే 13లో చేసిన యాంటీ కరప్షన్ మీద చేసిన ధర్నాల నుంచి తెలుసు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా అదే ఆయన తెలుసు. ఇతరుల కరప్షన్ మీద చేసిన పోరాటం. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఇతరుల కరప్షన్ మీద. బేసికల్లీ అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద. బట్ బిఫోర్ థాట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేజ్రీవాల్ హి వాస్ ఎ పార్ట్ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ. కేజ్రీవాల్ మిషనరీస్ ఆఫ్ చారిటీతో ఎలా? హౌ డు యూ సే దట్? మిషనరీస్ ఆఫ్ తనే చారిటీకి చెప్పాడు. ఆయనకి ఉన్న సంబంధం. ఆయనే చెప్పారు ఆయన. ఐ థింక్ 1990s టైమ్‌లో కేజ్రీవాల్ హి వాస్ టాటా స్టీల్‌లో పనిచేసేవారు. దాని తర్వాత దాని నుంచి రాజీనామా చేసి ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీకి పనిచేశారు. తర్వాత ఆయన ఐఆర్ఎస్ అయిన తర్వాత ఆయన ఒక ఎన్‌జీఓ పెట్టారు. ఆయన మనీష్ సిసోడియా. ఆ ఎన్‌జీఓ దానికి ఫండింగ్ చేసింది ఫోర్డ్ ఫౌండేషన్. వి ఆల్ నో ఫోర్డ్ ఫౌండేషన్ సీఐఏకి ఫండింగ్‌కి టూల్ అది ఫారిన్ కంట్రీస్‌లో. ఫోర్డ్ ఫౌండేషన్. సో, అంటే కేజ్రీవాల్ వాస్ ప్లాంటెడ్ ఎ లాంగ్ టైమ్ ఎగో. తనని ఒక క్రూసేడర్ కింద అంటే ఫస్ట్ ఒక సంఘ సంస్కర్త కింద పెట్టి, దాని తర్వాత మే తను యాంటీ కరప్షన్ దాంతోని ఎలివేట్ చేసి తర్వాత తనని ముఖ్యమంత్రిగా చేశారు. సో, దట్ ఈస్ హౌ కేజ్రీవాల్స్ జర్నీ స్టార్టెడ్. బిఫోర్ బికమింగ్ యాంటీ సో కరప్షన్ ఇది క్రూసేడర్ డిజైన్ చేసింది సిఐఏ. అన్‌డౌటెడ్‌లీ. నో డౌట్ అబౌట్ థట్. సో, నౌ కేజ్రీవాల్ ఢిల్లీ ఓడిన తర్వాత చాలామంది అనుకున్నారు కేజ్రీవాల్ సైలెంట్ అయిపోయాడని. బట్ రీసెంట్ టైమ్స్‌లో కేజ్రీవాల్ చాలా యాక్టివ్‌గా మనకు కనిపిస్తున్నాడు. ఎస్పెషల్లీ లాస్ట్ నెల రోజుల్లో చూసుకుంటే చాలా ఎక్కువ యాక్టివిటీస్‌లో కేజ్రీవాల్ ఐ మీన్ ట్వీట్లు చేయడం కానివ్వండి చాలా వాటిల్లో ఉన్నాడు. నౌ వై? వై అంటే గనక మనం చూసుకుంటే గనక కాక్రోచ్ జనతా పార్టీ. సో, దీని గురించి కూడా మీరు ఇక్కడ చాలా విస్తారంగా మాట్లాడుతూనే వచ్చారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇట్ ఈస్ క్లియర్‌లీ అసోసియేటెడ్ విత్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇతని ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో అభిజిత్ దిప్కే, ఇతను ఆప్ 2012లో 13లో స్థాపించినప్పుడు కమ్యూనికేషన్ మేనేజర్‌గా ఉన్నాడు. మేనేజర్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కూడా. పొలిటికల్ స్ట్రాటజిస్ట్, కమ్యూనికేషన్ మేనేజర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో కూడా ఇతని పాత్ర ఉంది. దాన్ని ఏమంటారు ప్రమోట్ చేయడం కమ్యూనికేషన్ దాంట్లో. వీళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు. పంజాబ్‌లో ఇతను సోషల్ మీడియాలో క్లియర్‌గా క్యాంపెయిన్ చేయడం కూడా చూసాం. ఇతను మనీష్ సిసోడియాతో ఉన్నవి ఇవన్నీ ఉన్నాయి. బట్ నౌ తను ఆల్ ఆఫ్ ఎ సడెన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వాటన్నిటిని డిలీట్ చేసేసి కాక్రోచ్ జనతా పార్టీ కిందన తను ఫార్మ్ చేసుకొని వచ్చాడు. అండ్ దీంట్లో ఆప్ గుజరాత్ అకౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని మార్చుకుని కాక్రోచ్ జనతా పార్టీగా పెట్టారు. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్లియర్లీ ఆమ్ ఆద్మీ పార్టీని వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తుంది. సో కాక్రోచ్ జనతా పార్టీకి ఆమ్ ఆద్మీకి కనెక్షన్ ఉంది. సో వీళ్ళు ఏమనుకున్నారంటే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు దే థాట్ ఆఫ్ డూయింగ్ అ ప్రొటెస్ట్ మార్కో రూబియో ఉన్నప్పుడు. మీరు కనుక చూసుకుంటే మీకు 2 సిమిలారిటీస్ చెప్పాలి. మార్కో రూబియో వచ్చే టైంకే వచ్చే 1-2 డేస్ కొన్ని రోజుల ముందు వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించారు. మార్కో రూబియో వచ్చే టైంకి వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ బెంగుళూరులో ధర్నా చేయాలనుకున్నారు. మార్కో రూబియో ఉన్నప్పుడే ఇక్కడ. బట్ ఆ ధర్నాకి జనాలు ఎవరు రాలేదు. ఆ టైం కలానే చాలా కాక్రోచ్ జనతా పార్టీది బయట పెట్టడం, ఆప్‌తో ఉన్న కనెక్షన్స్ కానీ, ఆల్రెడీ తనకి ఫాలోవర్స్‌లో ఎక్కువ టర్కీ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఉన్నవి కానివ్వండి, ఇతను యూఎస్‌లో ఉంటూ మాట్లాడింది కానివ్వండి, వీటన్నిటి గురించి బయటపడడంతో అనుకున్నంత మేర మేబీ వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకు రాలేదనేది తెలీదు. బట్ ఇదైతే మొత్తం చాలా బయట పెట్టారు. దాని తర్వాత తను సైలెంట్ అయ్యాడు. ఆ అకౌంట్ బ్లాక్ చేశారు. తను కోర్టుకెళ్తే కోర్టు కూడా తనని తిట్టింది. నువ్వు క్లియర్‌లీ నీది ప్రొపగేట్ చేస్తున్నావు ఒకటి. ఇట్ ఈస్ నాట్ గుడ్ అని. తను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తను ఇప్పుడు ఇక్కడికి జూన్ 6న భారత్‌లో ధర్నాకొస్తున్నాడు. యూఎస్ నుంచి తను భారత్‌లో ధర్నాకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఎవరు? అభిజిత్ దిప్కే. నువ్వు ఫారెన్‌లో ఉంటావు.
నీకు ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? భారతీయ పౌరుడేగా ఆయన, బట్ తను ఉంటుంది US లో కదా, చదువుకోవడానికి వెళ్ళాడు. వాట్ ఎవర్, తను చదువుకోవాలి వెళ్ళినప్పుడు తనకి ఇవన్నీ అనవసరం. అలా అని ఎలా చెప్పగలరు మీరు? దట్ ఈస్ తను చదువుకోవడానికి వెళ్ళానన్నాడు. తన దేశం మీద తనకు కొన్ని ఆశలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి. బట్ తను క్లియర్ గా ఒక ప్రొపగేట్ చేస్తున్నట్టు ప్రూవ్ అవుతోంది కదా మనకి. తను క్లియర్ గా టైమింగ్ చూసుకుంటే గనక మన దగ్గర ఒక క్రైసిస్ ఫారెన్ లో మన పాత్ర లేకుండా చెప్పే క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని జెన్జీ బయటికి రావాలన్నాడు. సరే, CBSE నీట్ దే ఆర్ గవర్నమెంట్ బ్లండర్స్ చేసింది, నో డౌట్. గవర్నమెంట్ దీంట్లో సమర్థించే అవసరమే లేదు. కానీ గవర్నమెంట్ హ్యాస్ టు రెక్టిఫై. నువ్వు దాన్ని బేస్ చేసుకుని తను ఇక్కడ ధర్నాలు చేస్తానంటాడు. ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయాలన్నాడు. ఫైన్, అది కూడా వ్యాలిడ్ పాయింటే. కానీ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో నువ్వు ఆ ఇష్యూస్ని బేస్ చేసుకుని నువ్వు ధర్నాలు చేయాలి, ప్రొటెస్టులు చేయాలి, రోడ్డు మీదకి రావాలి, ప్రభుత్వాన్ని కూల్చాలని ఏదైతే తను అంటున్నాడో దట్ ఈస్ వేర్ ఇట్ హ్యాస్ టు బి. అంటే అందరికీ కన్సర్న్ ఉండాలి. ఎందుకు కన్సర్న్ ఉండాలి అంటున్నానంటే 2 నెలల క్రితం కేజ్రీవాల్ మాట్లాడుతూ, 2 నెలల క్రితం కేజ్రీవాల్ ఎక్కడో చోట మాట్లాడుతూ, నాకున్న రాజకీయ అనుభవం బట్టి నరేంద్ర మోదీ గారు ఈ ఏడాది చివరి వరకు ప్రధానమంత్రిగా ఉంటారని నేను అనుకోవట్లేదని అన్నాడు. అండ్ నౌ దట్ సేమ్ కేజ్రీవాల్ ఈస్ బ్యాకింగ్ CJP. ఆ సేమ్ CJP ఇప్పుడు ప్రొటెస్టులు చేసి మోదీ గారిని దింపాలని అంటుంది. అండ్ ఇదే కేజ్రీవాల్ నీటిది బయటకు వచ్చిన తర్వాత జెన్సీ రోడ్డు మీదకి రావాలని అంటున్నారు. వీళ్ళు ఎత్తుతున్న పాయింట్స్ కరెక్టే, కానీ ఆ పాయింట్స్ వీళ్ళు సొల్యూషన్ ఏదైతే చెప్తున్నారు దట్ ఈస్ వేర్ ప్రాబ్లమ్ ఇస్ అరైజింగ్. డాట్స్ అని కనెక్ట్ చేయాలంటారు. 100%. ఇప్పుడు వీళ్ళు CBSE ఏవైతే మార్పులు ఇవి చేయాలంటున్నారో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది బాబూస్ని కంప్లీట్లీ కర్టైల్ చేసేయాలి. వాళ్ళకి ఏవైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అది చేయాలి. దాని తర్వాత కోచింగ్ సెంటర్ల మీద గట్టి ఉక్కుపాదం మోపాలి. ఇవి చేస్తే ఊరుకుంటారా? ఎవ్వరూ ఊరుకోరు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మనము అగ్నిపత్ పథకం తెచ్చినప్పుడు ఏదైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం తెచ్చారో, మనం బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఇక్కడ కోచింగ్ సెంటర్లే గొడవలు సృష్టించాయి. కోచింగ్ సెంటర్స్ క్లియర్గా గొడవలు సృష్టించాయి. ఎందుకు? ఇప్పటివరకు ఆర్మీలోకి రిక్రూట్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిని అగ్నిపత్ ద్వారా మార్చారు. ఇది మార్చడం వల్ల మా ఉపాధి పోతుందని చెప్పి ఆవిడ ఈ కోచింగ్ సెంటర్ల మాఫియా వాళ్ళు బయటకు వచ్చారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు గనక వీళ్ళు ఈ నీటివి వీటివి ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో వీటిని గనక మార్చితే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ మాఫియాలు బయటకు వస్తాయి. మళ్ళీ వాళ్ళు జనాల్ని రెచ్చగొట్టచ్చు. అగ్నిపత్ ఒక్క పథకానికే వీళ్ళు అంత రెచ్చగొడితే ఈ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొస్తే వాళ్ళు ఇంకెంత రెచ్చగొడతారు? అగైన్ వీళ్ళు రెచ్చగొడతారు కాబట్టి మార్చకూడదని నేను అనట్లేదు. 100% మార్చాలి. కానీ ఒక ప్రాబ్లం ఉంటే ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటో కూడా మనం ఐడెంటిఫై చేయాలి కదా. అండ్ నెక్స్ట్ బ్యూరోక్రసీ. ప్రజలు ఎన్నుకునేది ప్రభుత్వం నడపాలి, బ్యూరోక్రాట్స్ కాదు నడపాల్సింది. అండ్ ఆ సమ్హౌ 12 ఏళ్ళైనా మన ప్రభుత్వం బ్యూరోక్రాట్స్ మీద ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ బ్యూరోక్రాట్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరైతే ఈ CBSE దాంట్లో నిర్లక్ష్యంగా ఉన్నారో వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వీరు వేరే చోటకి వెళ్తారు. కానీ వీళ్ళకున్నవన్నీ వీళ్ళని కంప్లీట్లీ సిస్టమ్ నుంచి దూరం చేయలే కదా. సో బ్యూరోక్రసీని వీళ్ళు మార్చాలి. నేవీలో మనం చూసుకున్నట్టయితే ఒక ఉదాహరణ చెప్పాలి. బ్యూరోక్రాట్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, నేవీ వాళ్ళకి మనకి ఏంటంటే టైటిల్స్ ఉంటాయి. ఆ టైటిల్స్ అన్ని కొలోనియల్ బ్రిటిషర్స్ పెట్టిన టైటిల్స్ మనకి ఇప్పటికీ ఉన్నాయి. ఎస్, ఏవో టైనీ లీడర్ సంథింగ్ పేర్లు ఉన్నాయి. వాటిని మార్చి భారతీయ పేర్లు ఉండేలా పెట్టాలని అంటే బ్యూరోక్రాట్స్ కాదన్నారు. మినిస్ట్రీ కాదు, నేవీ అధికారులు కాదు. నేవీ అధికారులు డిఫెన్స్ మినిస్ట్రీకి పంపిస్తే అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ ఇవన్నీ మార్చకూడదని అన్నారు. సో బ్యూరోక్రసీ అనేది ఎంత ఫ్రీ హ్యాండ్ ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం. వీటి మీద ధర్నాలు చేయాలి, కానీ వీటి మీద చేయట్లేదు ఎవరు, ప్రభుత్వం మీద చేస్తున్నారు. అండ్ ప్రభుత్వం ఇక్కడ ఒక రకంగా వీళ్ళు వీటి మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల దే హ్యావ్ టు ఫేస్ ద రాత్. మళ్ళీ దీంట్లో వాళ్ళని ఎక్కడ సేవ్ చేయడానికి లేదు ఇంకెవ్వరికి. కానీ ఇక్కడ ఏంటంటే రూట్ కాజ్ వదిలేసి ఓన్లీ ప్రభుత్వం మీద పెట్టి జెన్జీ బయటికి రావాలని అనడం, ధర్నాలు చేయాలనడం, రాస్తా రోకోలు చేయాలనడం ఏంటంటే సమ్హౌ గవర్నమెంట్ని యాంటీగా చేయాలనే కదా ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు ఇందాక కేజ్రీవాల్ రూట్ కాజ్ అన్నారు, అంటే గోవాది ఇది. మనం చూసుకుంటే కేజ్రీవాల్ ఫస్ట్ ఢిల్లీలో వచ్చారు, ఢిల్లీ నుంచి ఆయన పంజాబ్ వెళ్ళారు. గుజరాత్లో ఇప్పుడు ఆయన కొంచెం విస్తరించాలనుకుంటున్నారు. గుజరాత్ నుంచి ఆయన ఇప్పుడు గోవాలో ఆల్రెడీ ఆయన 2022లో ఫైట్ చేశారు. ఆయన కొన్ని సీట్లు కూడా వచ్చాయి. మనం చూసుకుంటే ఆయన ఇప్పుడు గోవాలో కరెంట్లీ ఇప్పుడు మనం మాట్లాడే టైంకి గోవాలో అక్కడ ఏదో డెవలప్మెంట్ ఇష్యూ మీద లోకల్స్ గొడవలు చేస్తుంటే దాని మీద ధర్నా కూడా చేయాలంటున్నారు ఆయన. అంటే కేజ్రీవాల్కి గోవాతో ఉన్న సంబంధం ఏంటి అంటే, ఒక పాసిబిలిటీ ఏముంది అంటే
ఇప్పుడు మనం చూసుకుంటే కేజ్రీవాల్ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉందో, ఐ మీన్ ఆప్ పార్టీ ఆయన ఉన్న పంజాబ్ కానివ్వండి, ఆయన విస్తరించాలనుకుంటున్న గుజరాత్ కానివ్వండి, ఇక్కడ గోవా డ్రగ్స్ చాలా స్ప్రెడ్ అయ్యేది ఇక్కడ.